పక్కా డిసప్పాయింట్ అయితే అయిపోతారు. ఫ్యాన్స్ అయితే ఎవరు రాకండి. మీరు వచ్చినా సరే ఇక్కడ వచ్చినా సరే ఫ్యాన్స్ అని చెప్పుకుంటే కూడా మీ సిగ్గు కూడా పోతుంది. ఎందుకంటే అంత అట్టర్ ఫ్లాప్ ఉంది సినిమా. వేస్ట్. ఇక సినిమాను కూడా చూడకూడదు. అది ఏం లేదు, అంతా గ్రాఫిక్స్ బ్రో. గ్రాఫిక్స్ తోటే తీసిరు సినిమా. కష్టపడింది ఏం లేదు. ఏదో ఎండింగ్ లో కష్టపడ్డారు వాళ్ళు. మాత్రకే సెల్యూట్ చేయాలి. ఎందుకంటే బాగా కష్టపడ్డారు. ఒక్కొక్కడు ఎంత కష్టపడతాడని నేను చూశాను సినిమా ఇండస్ట్రీలో. అది ఒకదానికి మనము సెల్యూట్ చేయాలి. దానికి ఒక్కటే డబ్బులు కట్టినా ఏం పర్లేదు. కానీ సినిమా ఒక చరిత్ర మంచిగా బాగుందనేసి వస్తే వేస్ట్. ఇక సినిమాని చూడడం వేస్ట్. ఆయనకి ఏం తెలుసు బ్రో? ఆయన లోన్ లోడారం పైన పడారం ఏం లేదు. ఆయనకి ఏం తెలియదు. అదేదో వస్తా అంటారు. వచ్చిందేమో రాదు, పోయిందేమో ఉండదు. అందుకనేసి ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వదు కూడా. సినిమా హిట్ అయితే అవ్వదు పక్కా 100%. ఇది చెప్పుకోదగ్గ అక్క ఎమోషన్ ఒకటే బాగుంది. అక్క ఎమోషన్తో అయితే బాగా మనుషులని బాగా ఎమోషన్లో దూషిస్తారు. అదొకటైతే బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి రక్త చరిత్ర సలార్ త్రిబుల్ కంటే బాగా నరికినాడు. అదొకటి బాగానే ఉంది. లాస్ట్ సీన్స్ దగ్గరకు వచ్చేసరికి బాగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం అయితే పక్కా దొరుకుతుంది. అంతే. ఇక సినిమా పరంగా ఒక యాక్టింగ్ పరంగా అయితే బాగానే అనుకోవచ్చు. కానీ చరిత్ర వేస్ట్. సినిమా అంతా పోయే కోల్ది మూడు ఉత్సాహం అన్ని తెంగినాయి అన్నమాట సినిమా. లేదు, దానికి అది వేరు. పవన్ కళ్యాణ్ అంటే పిఎస్పీకి అంటే ఎవరు పేరు చెప్పనీక లేదు. ఇదంటే ఏంటంటే ఏదో తీయాలంటే డబ్బులు ఎక్కువైపోయి తీయాలంటే తీశారు అంతే తప్ప ఏం లేదు. వేస్ట్. సినిమా కూడా చూడరు. లై గారు మొత్తము ఆయనది మచ్చలుగా చోటుడు అవన్నీ నడిచాయి. బాగాలేదన్న అసలు ఏం బాగాలేదు. కాదే ఎలివేషన్ బాగుంది, టేకింగ్ బాగుంది. పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడికి ఈ టైటిల్ కి దానికి సంబంధం లేదు. దానికి సంబంధం లేదు. సాంగ్స్ అంతా మైనస్ కాదు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇద్దరు సప్తమిది వర్షపల్లమ్మ బాగుంది. బాగాలేదు, యావరేజ్. ఇంకా ఏవో యావరేజ్ అంటే ల్యాగ్ ఉంది. సినిమా అంతా ల్యాగ్ ఉంటుంది. స్టోరీ అంటే విలన్ ఉంది కదా, విలన్ ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. దానికి సంబంధించింది రిపోర్ట్ ఇవ్వని లైన్ సేవ్ చేయడానికి తమ్ముడు అంతే. సంబంధం లేదు. సినిమా బాగా ల్యాగ్ ఉందన్ను బాగా అసలు పర్లేదు. ఆ సాంగ్స్ ఏం పెద్దగా అసలు ఏం లేదు. అంత వర్కౌట్ అవ్వాలి. అసలు ఆ తమ్ముడికి అసలు సంబంధమే లేదు. దీంట్లో గేమ్ కూడా ఉందంట కదా ఆ తమ్ముడు సినిమాలో. పవన్ కళ్యాణ్ సినిమాలో గేమ్ కాన్సెప్ట్ కూడా ఉందంట కదా. ఏం కాన్సెప్ట్ ఏం లేదా? గేమ్ కాన్సెప్ట్ సాంగ్స్ కూడా ఏం బాగలేదు అంటారా? ఒక సాంగ్ ఉంది. అది కూడా పెద్ద గేమ్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. బాగాలేదు. ఓకే సార్. జస్ట్ యావరేజ్. ఏం పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. నితిన్ పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్. బెటర్. నేను మాస్ మూవీస్ కాకుండా లవ్ స్టోరీస్ సైడ్ వెళ్ళడం చాలా బెటర్. అసలు లేదు, అసలు సంబంధం లేదు. యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్ డ్రామా లాగా పెట్టినా బెటర్ అయ్యేదేమో. అసలు అది యూజ్ లేకుండా పోయింది. ఏదో ఆర్చరీగా పెట్టాలని చూశారు కానీ దానివల్ల అసలు ఆ ఎలిమెంటే పనికి రాలేదు సినిమా. వాళ్ళ అక్క ఒక మాట ఇచ్చి ఉంటుంది, దాన్ని నెరవేర్చడానికి తమ్ముడు సపోర్ట్ అన్నమాట. అంతే. ఏది లేదు. ఓకే పర్లేదు. 5-2. ఎట్లా యాక్సెప్ట్ చేసాను నాకు అర్థం కావట్లేదు. లేదంటే దిల్ రాజు పేరు వాడుకున్నారు సార్, మేమే మొత్తం డబ్బులన్నీ పెట్టుకుంటాము, మీరే ప్రొడ్యూసర్ అని పేరు పెట్టుకోండి అని చెప్పినట్టున్నారు. ఒక వన్ డే అదే రాత్రిని తెల్లారిపోద్ది అంటారు కదన్నా, అట్లా సినిమా మొత్తం తెల్లారితే సినిమా అయిపోయినట్టు రాత్రి స్టార్ట్ అయింది. ఒక సినిమా మొత్తం అడవిలో తీసి అసలు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేదు. ఇంప్రెస్ కాదు, చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు బాగుంటుంది. మహేష్ బాబు తీసిన అర్జున్ సినిమా తమ్ముడు బాగుంటుంది. మరి ఇది ఏ తమ్ముడు సినిమా అయితే అర్థం కావట్లేదు. అడవిలో తమ్ముడు కూడా బాగానే ఉంటుంది, అడవి తమ్ముడు అయితే.
అసలు తమ్ముడు అనే పేరుకి సినిమాకి అసలు సింకే లేదు. నా తమ్ముడు అని లాస్ట్లో లై అంటారు. అసలు సినిమాకి కానీ పేరుకి కానీ సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ దిల్ రాజుకి సంబంధం లేదు ఈ మూవీ. నేనైతే 300 లాస్ అయినా దిల్ రాజుకి ఏ సంబంధం లేదు. దీనికి రేటింగ్ ఎందుకన్నా, సినిమా చూడటమే ఎక్కువ. 3 గంటలు నా టైం వేస్ట్ చేసుకుని ఏం లేదన్న. క్లాసిక్ టైటిల్ పెట్టుకొని వాళ్ళ అన్న తమ్ముల మధ్య ఒక మంచి సీన్స్ రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆ సీన్స్ అయితే మిస్ అయ్యాయి, 100% మిస్ అయ్యాయి. అది కంప్లీట్గా డైరెక్టర్ ఫాల్టే. స్టోరీ అయితే కంప్లీట్గా జీరో అన్న, కంటెంట్ వైజ్గా ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే విజువల్స్. సెకండ్ హాఫ్లో ఏవైతే మనకి యాక్షన్ బ్లాక్స్ ఒక 2-3 ఉంటాయి, ఆ యాక్షన్ బ్లాక్స్ వరకు బాగుంది తప్ప ఎక్కడ ఒక వా ఫ్యాక్టర్ అనేది ఏం లేకుండా అలా అదే సంథింగ్ వాళ్ళు ఏదో చెప్పినట్టు గో విత్ ద ఫ్లో అన్నట్టు అలా వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ ఒక వా ఫ్యాక్టర్ ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్గా ఇది రాబు నీట్ కంటే బిలో యావరేజ్ అవుతుంది. అండ్ నితిన్ గారి కెరియర్లో ఇంకొక డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. న్యాయం అయితే చేయలేదన్న. ఏదో కంప్లీట్గా అన్న చెల్లెలు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు, తమ్ముడు అని వచ్చింది తప్ప ఎక్కడ కూడా మంచి సీన్స్ రాసుకోవాల్సింది. ఇప్పుడు అత్త దారేదో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, ఆ ఒక్క సీన్ చాలు సినిమా నిలబెట్టడానికి. అలాంటి సీన్ ఒకటి పడి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అదైతే కంప్లీట్గా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అంటే ఎవరికి గుర్తుండదు తమ్ముడు ఆయన టైటిల్ అని చెప్పి, ఎందుకంటే కంప్లీట్ ఎక్కడ ఆయన రిఫరెన్స్ ఏం పెట్టకుండా ఫస్ట్ టైం అనుకుంటా నితిన్ గారు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఏం పెట్టకుండా ఒక సినిమా తీయడం పెద్ద డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోయింది రాబోయే ఈ సినిమా కూడా అని. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే. నాకు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే నాకేం అన్ని కనిపించలే. అంటే 100 కోట్లు 80 కోట్లు తీసి దానికి పెట్టే సినిమా అయితే నాకు కనిపించలేదు. మహా అయితే మనం ఎక్కడ అవుట్స్కట్స్లో వికారాబాద్ అడవుల్లో తీసేయచ్చు సినిమాని, ఐఫోన్లలో కూడా తీసేయచ్చు. అలా ఉన్నాయి షార్ట్లు అయితే. నాకంతా తోప్ విఎఫ్ఎక్స్లో అయితే ఎక్కడా కనిపించలేదు. 10 కోట్లు 20 కోట్లలో అయిపోద్ది సినిమా. అంత రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే కాదన్న ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలే, విఎఫ్ఎక్స్ లేవు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏం లేదు. మా మీద రుద్దడానికి చూశారు సినిమాని అంతే క్లియర్గా. ఇది దొబ్బేస్తుంది అన్న, ఫ్లాపే, అట్టర్ ఫ్లాపే, దొబ్బేస్తుంది. మినిమం కలెక్షన్స్ కూడా రావు. ఇలాంటి సినిమాని అసలు చేయడు. బట్ ఈ సినిమాని ఎప్పుడో ఒప్పుకొని ఇప్పుడు పూర్తి చేసి ఉంటారు యాక్చువల్లీ. బట్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి అయితే ఇలాంటి సినిమా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఒక బీజిఎం అయితే మరీ పొర్రపాడు అనమాట. అంటే వేస్ట్ బీజిఎం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ బీజిఎం నచ్చదు. కొట్టుకుంటా పోతారు. ఇంకా క్లైమాక్స్ అయితే ఆ దేవర కొరమేన అన్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ బీజిఎం అన్నమాట. ఇంకా సినిమా బీజిఎం ఇది. సో ఓవరాల్గా నేను ఎవరిని కింద పరిస్థలేదు, కానీ సినిమా పరంగా ఒక జెన్యూన్ రివ్యూగా చెప్పాలనుకుంటే సినిమాకి రాకండి. 2.5 గంటల సేపు 300 రూపాయల టికెట్, 2 బొక్క అవుతాయి. ఏదో టైంపాస్గా రావాలి తప్ప నితిన్ గారి కష్టం కోసం అడవిలో, అంటే చాలా కష్టపడి తీశారు షూటింగ్ అడవుల్లో. పాపం సినిమా అంతా అడవుల్లో ఉంటుంది. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడవుల్లోనే. ముఖ్యంగా విలన్ గడ వచ్చినప్పుడు అయితే మాకు ఇంకా బుర్ర అంటే పిచ్చెక్కేది అనమాట. అంత వేస్ట్ క్యారెక్టర్ అనమాట. అంటే క్యారెక్టరేషన్ బాగాలేదు, సినిమా స్టోరీ బాగాలేదు, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు. అంటే ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, దానికి తగ్గ డిజైన్ చేసే విధానంలో తడబడ్డనే చెప్పాలి వేణు శ్రీరామ్. బట్ డైరెక్షన్ పరంగా మైనస్ అన్న. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ స్టోరీకి ఈ సినిమాకి దిల్ రాజు గారు అంత ఎంత పెట్టారు నాకు అర్థం కాలేదు. చాలా ఎక్కువ పెట్టారు, డబ్బుల పరంగా చాలా ఎక్కువ పెట్టారు. గ్రాండియర్ పరంగా చాలా తెచ్చారు. ఫారెస్ట్ లొకేషన్లో ఆ లొకేషన్లు కానీ చాలా బాగున్నాయి. బట్ టోటలీ చెప్తున్నానన్న, వేస్ట్ అని. నిజంగా ఏమి సగం కూడా రికవరీ అవుతుందో తెలియదు. బట్ దిల్ రాజు గారికైనా నితిన్ గారికైనా ఇంకొక ఫ్లాప్. ఇంకొక 1 year గ్యాప్ తీసుకుని నితిన్ గారు ఒక మంచి సినిమాతో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతేనా? ఏదైనా అదే చెప్తున్నాను. ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం, అంటే ఏదైతే వ్యాధిని సోకించారో అది బాగుంది, కానీ అది డిజైన్ చేసే విధానం అయితే బాగోలేదన్నమాట. ఆయన వచ్చిన ప్రతిసారి మేము బోరే ఫీల్ అయ్యాం అనమాట. బట్ ఓకే, నా వరకు చూసుకుంటే ఆయన అంత విలన్ కాబట్టి అందుకోసం ఎక్కువ మాట్లాడుకోకూడదు. బట్ నితిన్ గారి యాక్టింగ్ ఏంటంటే కొంచెం తగ్గింది. బట్ యాక్టింగ్ పరంగా కొంచెం స్కిల్స్ పెంచుకొని వస్తే కనుక నిజంగా ఒక 1 year గ్యాప్ తీసుకుని సినిమాలు చేసి సోర్స్ సెలెక్షన్ చేసుకుంటే ఆయన ఒక హీరోని మేము గుర్తిస్తాం. లేదంటే మర్చిపో. థ్యాంక్ యూ. అదే అంటున్నాను, ఆ టైటిల్ పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ ధర్నా చేయాలి అర్జెంటుగా దిల్ రాజు గారి ఆఫీస్ ముందు. దిల్ రాజు గారు కూడా ఫ్యానే, కానీ ఇదైతే అది చెప్తున్నాను కన్నా, డబ్బులు పెట్టారు, ఎంతకాలం అంత పెట్టారు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం పగ తీర్చుకోవాలని చెప్పి ఇది తీసినట్టు తీశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు కదా, ఆ టైటిల్ ఇంకొకరు ఎవరు చెప్పుకోకూడదని తీసినట్టుంది. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ అన్న. వేణు శ్రీరామ్ మైనస్ అన్న, నన్ను అడిగితే డైరెక్టర్ పెద్ద మైనస్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం తీసుకెళ్తారు, ఓకే, సెకండ్ హాఫ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతకంటే దిగజారే అనుకున్న ప్రతి సీన్ దిగజారుతూనే ఉంటుంది. ఇంతకంటే నాకు తెలిసి వేణు శ్రీరామ్ ఇంకొక అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే ఇంతకు మించిన మూవీ అయితే తీయలేడు. అన్న ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా మెచ్చుకోవాలి, చాలా బాగా అనిపించింది. లైక్ మంచి స్కోర్ విన్నట్టు అనిపించింది. మంగళవారం కూడా ఫేమ్ ఆయన అనుకుంటా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ గుడ్. ఎక్కడెక్కడ కొన్ని మాత్రం ఏదో కల్కి మ్యూజిక్ ఉన్నట్టు మధ్య మధ్యలో అనిపించింది, కానీ బట్ ఇట్ వాస్ వెరీ లౌడ్ఫుల్ అండ్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది.
నేనైతే అమ్ముడు పోయే మనిషిని కాదు, జెన్యున్ గా చెప్తున్నా. ఒకటే డైలాగ్ చెప్తా, విలన్కేమో ఇట్టు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. ఏం బాగుందన్న? అమ్మాయి అబ్బాయి బాగుండగానే కథ మిషన్ బాగుండాలి, మిషన్ బాగుండాలి. శోభన రోజు మిషన్ బాగలేకపోతే ఆ లడ్లు పెట్టినా, బయట ఏడపోతను కోసి పెట్టినా, మేకపోతను కోసి పెట్టినా, ఎంత పెట్టినా కానీ వేస్ట్ కదా, అవునా కదా? అందు గురించి అన్న నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. లోపల మీకు కనిపిస్తలే కానీ ఏడుపు వస్తుంది అన్న. మంచి హీరో అన్న నితిన్. ఇట్లాంటి పాత సినిమాలు చేసి మొత్తం చెడగొట్టుకుంటున్నా. నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజమన్న. అన్న నితిన్ కింద అల్లు అర్జున్ అన్న, ఇప్పుడు కాదు ఒకేప్పుడు. జయన్ సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాలేదన్న? స్టార్టింగ్ లో ఎక్కడ చూసినా సదా నితిన్ జయం 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 విజయం అన్న. అట్లాంటి మంచి హీరో ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తుంటే, ఆయన రోజు రోజుకు దిగజారిపోతుంటే, ఆయన మొత్తం అసలు కంటికి కండ్రా కూడా పోతాడేమని భయం అవుతుంది అన్న. ఇట్లాంటి సినిమాలు తీస్తే ఏందన్న? నిజంగా అన్న, ప్రామిస్ అన్న, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఇంకా నీళ్ళు కూడా వస్తున్నాయి. నిజమన్నా, మంచి హీరో అన్న. అల్లు అర్జున్ కంటే అందం ఉందన్న, అల్లు అర్జున్ కంటే మంచి స్మార్ట్గా ఉన్నాడన్న. ఆయన కంటే మంచిగా స్టోరీ మంచి, జయన్ సినిమా మంచిదన్న. సీనియరా కాదన్న, మీరు చెప్పండి అన్న. అన్న అల్లు అర్జున్ కంటే సీనియరే కదా నితిన్, అవునా కదా? నేను మళ్ళీ చెప్తున్నా అన్న, మళ్ళీ సెకండ్ రౌండ్ చెప్తున్నా, డైలాగే చెప్తున్నా. విలన్ మంచిగా చేసిండు అన్న, విలన్కేమో ఇట్టుపడ్డది.